హలో ఎవ్రీవన్. బయట చాలా చల్లగా ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం బాడీకి హీట్ని ఇచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడైతే నేను మిరియాల చారు మళ్ళీ ఇంకోసారి చేసి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మా ఛానల్లో లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను, ఇప్పుడు ఒక షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి బాగా దంచి పెట్టుకోవాలి. తాలింపు దినుసులు వేసి అందులో కొద్దిగా ఇంగువ వేసి మనం దంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి వేయలేదండి, ఎందుకంటే పిల్లలు తింటారు. ఆల్రెడీ మిరియాల ఘాటు ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ మిరియాలు ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి వేయలేదు. సో ఇది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అందులోనే ఒక చిన్న టమాటా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి టమాటాలు బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము అండ్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకొని మనకి సరిపడినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే యమ్మీ రసం అయితే రెడీ అయిపోద్దండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.